ఎందుకు ఎక్కడ చూసినా సరే అభిజిత్ ఫ్యాన్స్ అభిజిత్ అని చెప్పి ఓవర్ చేస్తున్నారు. ఏ వీడియో కింద చూసినా కూడా అభిజిత్ అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ని లవ్ చేసే చాలామందికి అభిజిత్ అంటే లవ్ కాబట్టి, ప్యార్, ఇష్క్, మొహబత్ డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను ఎప్పుడు నా వీడియో లైక్ చేయమని చెప్తాను. ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఎ చేంజ్ డిస్లైక్ కూడా చేయమని చెప్పబోతున్నా. ఎవరికైతే మీలో అభిజిత్ అంటే ఇష్టమో వాళ్ళందరూ ఈ వీడియో లైక్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే అభిజిత్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని డిస్లైక్ చేయండి. సో దట్ ఆ లైక్ లేని వచ్చినాయి, డిస్లైక్ లేని వచ్చినాయి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసే పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. ఒక క్లారిటీ వస్తుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఫస్ట్ కామెంట్ కింద కూడా పెట్టి పిన్ చేసి ఉంచుతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందులో. సో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే అది సీజన్ 4 2020 సంవత్సరం. అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కాదులేండి, జాబ్ చేస్తాను. ఎనీవే, సో అభిజిత్ అంటే ఎందుకు ఇష్టం చాలామందికి అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం, బిగ్ బాస్ అనే షోలో అంటే అప్పటి వరకు మనం 3 సీజన్లు చూసాం. రియాలిటీ షోలోనే రియాలిటీలు చూసాం, డ్రామాలు చూసాం, సింపతి కార్డులు ప్లే చేయడం చూసాం, ఓవర్ అగ్రెషన్ చూసాం. ఒక మనిషి అంటే నటించడం చూసాము, జీవించడం చూసాము, రియల్గా తన పెయిన్ షేర్ చేసుకుని ఉన్నాయి, మనకి ఫేక్ అన్న తెలిసినవి ఉన్నాయి. సో 3 సంవత్సరాలు ఎవరైతే ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ వస్తున్నారో అప్పటికి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో చాలా వరకు మనం జడ్జి చేయగలం కంటెస్టెంట్ని. సో సీజన్ 4లో అభిజిత్ ఓవరాల్ అన్ని సీజన్స్లోనూ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కంటెస్టెంట్. ఏంటంటే షోలో తనను తను ప్రజెంట్ చేసుకున్న విధానం, అంటే ఎక్కడ పొలైట్గా ఉండాలి, ఎక్కడ అగ్రెషన్ చూపించాలి, ఎక్కడ కామెంట్ కంపోజ్డ్గా ఉండాలి, ఎక్కడ యాటిట్యూడ్ చూపించాలి. సో అంత మెచ్యూరిటీతో ఆడిన కంటెస్టెంట్ని అప్పటి వరకు ఎవరిని చూడాల. ఇది ఫ్యాక్ట్, ఎవరు ఒప్పుకోపోయినా సరే. అక్కడ తను మాట్లాడే విధానం, తను పోట్లాడే విధానం, అంటే ఓకే పెద్ద సెలబ్రిటీని నేను అంటే అక్కడ ఉన్న వాళ్ళలో అప్పటి వరకు ఉన్న వాళ్ళలో చాలామంది కొత్త ఫేస్లు ఉన్నాయి సీజన్ 4లో. ఫర్ ద ఫస్ట్ టైం మీరు అగ్రీ చేస్తే కనుక అరియానా, అఖిల్, ఇంకా చాలామంది ఉన్నారు, మెహబూబ్, సోహైల్. సో చాలామంది అంత పెద్ద గంగావ అప్పుడు ఓకే. సో సుజాత అన్న ఆవిడ, సో పెద్ద సెలబ్రిటీస్ కాదు, ఒక మోస్తారు నుంచే ఉన్నారు. అందరిలో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద పెద్ద సెలబ్రిటీ అభిజిత్. టీవీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, సినిమాలు అన్నీ చేస్తున్నాడు కాబట్టి. బట్ ఎక్కడ కూడా తను ఆ యాటిట్యూడ్ అని డిస్ప్లే చేయాలి, పెద్ద సెలబ్రిటీని అని చేయలే. బట్ ఆ క్లాస్నెస్ ఉండేది తనలో, క్లాసీగా ఉండేవాడు. ఎవరితో ఎలా మాట్లాడు సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడేవాడు. కామ్గా మాట్లాడాల్సిన చోట కామ్గా, నామినేషన్లు వచ్చిన చోట పాయింట్ పెట్టి బరాబర్ నేను మాట్లాడతారా భయ్, నా సోచ్ ఇక్కడుందో అక్కడుందో చెప్పు, నీకు నువ్వెవరివి అనుకుంటా చాలా నీట్గా. అంటే జనాలు చూసినప్పుడు ఓకే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాడు, ఎక్కువ చేయలేదు. మనం ఇప్పటికీ అది ఎందుకు కంటిన్యూ అవుతుంది అభిజిత్ అని ఎవరు ఎందుకు దాన్ని ఓవర్ రైడ్ చేయలేకపోయారంటే సీజన్ 4 తర్వాత ఇంకా 4 సీజన్లు జరిగినాయి. అలాంటి కంటెస్టెంట్ని ఆడియన్స్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఏమవుతుందంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ పాత కంటెస్టెంట్లు మర్చిపోతాం, కొత్త వాళ్ళని తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేప్పటికి వీళ్ళు మళ్ళీ ఓల్డ్ అయిపోతారు. బట్ అభిజిత్ని ఇన్ని సీజన్స్ అయినా ఇన్ని కామెంట్లు చేస్తే ఆడియన్స్ ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారంటే ఆ కంటెస్టెంట్ని రీప్లేస్ చేసే కంటెస్టెంట్ వాళ్ళకి దొరకలా. రీజన్ ఏంటంటే అంత రియలిస్టిక్గా అంత మెచ్యూర్డ్గా మాట్లాడిన వాళ్ళు లేరు. మెచ్యూరిటీ ఉంటే రియాలిటీ అనేది మిస్ అయిపోతుంది, రియాలిటీ ఉన్న చోట మెచ్యూరిటీ అనేది తగ్గిపోతుంది. షోలో ఏదో విధంగా కనిపించాలి, ఏదో విధంగా వినిపించాలి అని చెప్పి డ్రామాకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు మనం ఏవైతే నెగిటివ్ పాయింట్స్ కంటెస్టెంట్స్లో చూస్తున్నామో క్లియర్గా ఎతకడం కాదు, డైరెక్ట్ కనిపిస్తున్నాయో అలాంటివి ఏం తన దగ్గర కనిపించలే. అంటే ఇప్పుడు నామినేషన్ జరుగుతుంది, నేను ఏదో విధంగా కనిపించాలి రాబాయ్, నాకు స్క్రీన్ ప్లేస్ కావాలి అని చెప్పి ఏదో ఒకటి తెచ్చుకొని మాట్లాడటం, పోట్లాడటం, కొట్లాడటం అలాంటివి ఏం చేయలే. ఒక పాయింట్ ఆన్సర్, తన పాయింట్ తన టైం వచ్చినప్పుడు తను చెప్పడం. గొడవలు జరిగినాయి, జరగలేదు అనలేదు నేను. ఆ జరిగిన విధానాల్లో కూడా తన పాయింట్ మిస్ అవ్వకుండా, మళ్ళీ వేరే చోట స్కిప్ అవ్వకుండా, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసుకుంటా, పక్కన వాళ్ళు ఎలాగైనా రాంగ్గా ప్రూవ్ చేయాలి అని చెప్పి అలా జంప్ చేయకుండా ఉన్నది లేనిది ఉన్నది కలిపిచ్చేసి కన్ఫ్యూజ్ చేసేసి ఏం చేయలే. స్ట్రైట్ టు ద పాయింట్ ఉండేది. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుకుంటా, ఈవెన్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న దాంట్లో ఉన్నప్పుడు కూడా అందులోంచి కూడా చాలా మెచ్యూర్డ్గానే బయటకు వచ్చేసినట్టు. నాగార్జున గారితో చాలాసార్లు నాగార్జున గారు తనని కావాలని టార్గెట్ చేసినప్పుడు కూడా మామూలుగా వేరే కంటెస్టెంట్ అయితే ఆ ప్రెషర్ అనేది తీసుకొని నెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే ముందుకెళ్ళాడు. చాలా ప్రెషర్ పెట్టారు తన మీద, తన నుంచి టీఆర్పీ పెండాలని చూశారు.
వేరే వాళ్ళు అయితే తట్టుకునే వాళ్ళు కాదు. సో అలా సీజన్ మొత్తం కూడా తనదైన శైలిలో అప్పటి వరకు చూడని కంటెస్టెంట్ని బిగ్ బాస్ అభిమానులు చూశారు. సో తనకి బ్రహ్మరథం పెట్టారు. ఇప్పటికీ ఆ బ్రహ్మరథానికి కారణం ఏంటంటే అలాంటి కంటెస్టెంట్ని, అలాంటి బిహేవియర్ని, అలాంటి ఆటని, అలాంటి యాటిట్యూడ్ని మళ్ళీ ఎంతమటికి అక్కడ చూడాలి. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. బిగ్ బాసే అరే నీలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ రావడం బిగ్ బాస్ అదృష్టం అన్న విధంగా జర్నీలో చెప్పాడంటే ఇంకా అంతకన్నా మనం ఏం చెప్తాం ఆయన జర్నీ కోసం. సో ఇది మెయిన్ పాయింట్. మామూలుగా అయితే ప్రతి కంటెస్టెంట్కి కానీ ప్రతి విన్నర్కి కానీ నెగిటివిటీ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఎంత తోపు కంటెస్టెంట్ 50% ఓటింగ్తో విన్ అయినా రెస్ట్ ఆఫ్ ద 50% తనకి అగైనెస్ట్ ఓట్ బ్యాంకే అది. పోనీ అందులో 50% నెగిటివ్ లేరు, తన ఫ్రెండ్స్ ఉన్నారు అది అనుకున్నా 40% అట్లీస్ట్ 30% నెగిటివ్ ఉంటుందిగా. కానీ అభిజిత్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఎలా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 5% 10% మ్యాక్స్ 10% ఉంటుంది నెగిటివిటీ అని అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు 1000 లైక్స్ వస్తే నేనేమనుకున్నా అంటే 100 డిస్లైక్స్ వస్తాయని అనుకుని అనాలిసిస్ చేస్తున్నా. సో అందుకోసం అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పా స్టేట్మెంట్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి, అభిజిత్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి అని మీరు చూసిన దాన్ని బట్టి. ఆ 10% నెగిటివిటీ కూడా ఎందుకు తెలుసా, ఓ 5 to 10% ఉన్న నెగిటివిటీ ఎందుకు తెలుసా, అభిజిత్ వల్ల కాదు అది, అభిజిత్ ఫ్యాన్స్, కొంతమంది ఫ్యాన్స్ వల్ల. వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఆ సీజన్ కంటెస్టెంట్స్ని ఏదో విధంగా పోక్ చేస్తూ ఉంటారు, పుడుస్తూ ఉంటారు వాళ్ళని, ఆ పాత పేర్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి. సో అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఏం చేయలేం కదా, ఈడెవడో కొనుక్కి కొట్టంగా ఎవడో కామెంట్ చేసిన మళ్ళీ అంటాడు, అదే మనం కూడా అందరూ ఒకటి అనుకోండి. కానీ వాళ్ళ మీద కోపం చూపించలేక ఏం చేస్తారంటే మెయిన్ ఆయన మీదకి వెళ్ళిపోతారు. సో అది అభిజిత్ మీద హేట్రెడ్గా అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని ట్విట్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ వార్ టూ బాలేదు అని కొడతా ఉన్నారు అనుకోండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా వాళ్ళు ఎవరి ఫ్యాన్సా అన్నది ఎవరికి తెలియదు. అక్కడ పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది కాబట్టి ఏమనుకుంటారంటే ఓకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది చేస్తున్నారు కాబట్టి ఆ నెగిటివిటీ అన్నది ఆడికి ఏమవుతుంది, అసలు అది ఒరిజినల్ యూజర్ కూడా తెలియదు, బాటో కూడా తెలియదు, అది పవన్ కళ్యాణ్కి అంటుకునేది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తాను, సేమ్ టు సేమ్. అసలు ట్విట్టర్లో మెజారిటీ వార్స్ ఇంతే, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, బొమ్మలు పెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ది, ఎన్టీఆర్ది, ప్రభాస్ది, మహేష్ బాబు గారిది పెట్టుకుంటారు, పెట్టుకొని ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అది చూసిన మిగతా వాళ్ళు దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు, సంథింగ్ సిమిలర్ అంతే. సో వాళ్ళ కామెంట్ల వల్ల ఆ నెగిటివిటీ అన్నది కొద్దిగా గొప్ప తన మీద ఉంటూ ఉంటుంది. అది మెయిన్ రీజన్. సో ఇది వన్ ఆఫ్ ద పాయింట్, హౌస్లో తను క్యారీ చేసి తను ప్రజెంట్ చేసుకునే విధానం. రెండో పాయింట్, హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సో ఒక పెద్ద హ్యూజ్ విక్టరీతో, అంత గ్రాండ్ విక్టరీతో వచ్చినప్పటికీ అప్పటికి ఆ సీజన్ 4 అయిన తర్వాత అప్పటికి రెండో కంటెస్టెంట్, ఇంకో కంటెస్టెంట్ కూడా చెప్తాను, రెండో కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత, అంత పెద్ద విక్టరీ వచ్చిన తర్వాత తను బయటకు వచ్చాక ర్యాలీలు పెట్టేసి, తొడలు కొట్టేసి, మీసాలు తిప్పేసి, లేదంటే పెద్ద పెద్ద సక్సెస్ పార్టీలు పెట్టేసి, ఇంటర్వ్యూలు ఇచ్చేసి, మొత్తం మీడియాను మొత్తం పిలిచేసి ఇంటర్వ్యూలు పెట్టేసి, ఊరేగింపులను ఇంకోటనో సెలబ్రేషన్స్ అనో ఏమీ లేవు. నార్మల్ వచ్చాడు, బైక్ తీసుకున్నాడు, BMW బైక్ అది ఉంటుంది, పోయాడు, తన ప్యాషన్ అంతే. ఎక్కడ ఏ హడావిడి లేదు, ఎక్కడ ఎవరిని కించపరిచింది లేదు, బయటకు వచ్చిన తర్వాత వేరే కంటెస్టెంట్ కోసం నెగిటివ్గా మాట్లాడింది లేదు, తనని తాను ఓవర్ హైప్ చేసుకుంటా తను డ్రామా, సింపతి క్రియేట్ చేసుకోవటం కానీ, డ్రామా క్రియేట్ చేయటం కానీ, ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డాను, ఎంత చేశాను, అంత చేశాను, లేదు నాకు వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, ఏమీ లేదు. అయిపోయింది. తనకు కొంచెం స్పేస్ కావాలనుకున్నాడు, స్పేస్ తీసుకున్నాడు, తర్వాత వచ్చాడు ఒక వెబ్ సిరీస్ చేశాడు, ఇట్టా పట్టాను తర్వాత సంగతి. సో రెండో మెయిన్ పాయింట్, బయటకు వచ్చిన తర్వాత ఓవర్ చేయకపోవటం. అది కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా కొంతమంది నచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ తన మీద అభిమానం కురిపిస్తున్నారు. ఓవర్ చేసినప్పుడు ఏమైందంటే ఆబ్వియస్గా అరే ఏంటినా మనం గెలిపించి, అరే ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నాడు, గెలిచింది బిగ్ బాసే కదరా అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తారు, చూడండి ఎందుకు ఎంత చేస్తున్నారని. అప్పుడు ఏమైందంటే ఓకే ఈయన మనం సపోర్ట్ చేసాం కదా, ఈయన మనం సపోర్ట్ చేయాలి, మనకి ఆయనకి సంబంధం లేదు, కొంతమంది ఫ్యాన్స్ వెనక తగ్గుతారు. అలా జరిగిద్ది అనమాట. ఈడేంద్ర వీడు మనం సపోర్ట్ చేసి ఈ నెగిటివ్ అయ్యాడు, ఇప్పుడు ఈయన ఎక్కడైనా మనం పొగిడితే మళ్ళీ ఈయనతో మనం తిడతారని చెప్పి ఫ్యాన్స్ వెనక స్టెప్ బ్యాక్ తీసుకుంటారు. సో అలాంటి ఒక ఒక పొజిషన్ని వాళ్ళ ఫ్యాన్స్కి ఇవ్వాలి అభిజిత్. అది రెండో రీజన్. మూడో రీజను, మెయిన్ రీజను, ఇప్పుడు వెళ్ళబోయే కంటెస్టెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం పిఆర్. ఈ పిఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన కంటెస్టెంట్ హౌస్లో ఉన్నప్పుడు మనం బయట ఎలివేషన్ ఇచ్చుకోవటం. అభిజిత్ 1 రూపీ చేస్తే
పిఆర్లు అయితే అందరికి ఉన్నారు భయ్య. ఆ సీజన్ కూడా ఉన్నారు, కొద్ది గొప్ప ఉన్నారు. మరి ఇప్పుడున్నంత ఓవర్ పిఆర్ అయితే లేదు, కానీ అప్పుడు ఉన్నారు. రూపాయి చేస్తే వాళ్ళు రూపాయి ఎలివేషన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు సీజన్స్లో కంటెస్టెంట్ పావలా చేస్తే రూపాయి పావలా ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. నాకు అది అర్థం కావట్లా. మన మీదకి ఆ కంటెస్టెంట్ ముఖ్యంగా లాస్ట్ సీజన్ ఓపెన్ చెప్తున్నా, లాస్ట్ సీజన్ చూసినంత పిఆర్ అంటే ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉంది. లాస్ట్ సీజన్ మన మీద రుద్దారు లిటరల్గా. ఏది ఒక చేపని తీసుకొచ్చి వండకేసి బరా రుద్దినట్టు ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చి ఓవర్ పిఆర్తో అందరు కంటెస్టెంట్లు మళ్ళీ నేను ఒకటిద్దరు అనట్లా, అందరూ అంతే. దీనివల్ల వాళ్ళకి ఎంత డ్యామేజ్ అయిందంటే అది కూడా వాళ్ళు తెలుసుకున్నారు లేదో నాకు తెలియదు ఇప్పటికీ. సో నీ సీజన్ అయిపోయిన తర్వాత మాట్లాడని చెప్పి మాట్లాడలేదు, కానీ వాళ్ళ కోసం నీకు మీకు లాజికల్గా చెప్తే మీకు అర్థమైపోద్ది. ఎవ్రీ సీజన్ అయిపోయిన తర్వాత మీరు గమనించండి, సోషల్ మీడియా ఫాలోయింగ్ గమనించండి. 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఫాలోవర్స్ పెరిగిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు సీజన్ అయిపోయిన తర్వాత. కానీ లాస్ట్ సీజన్, పర్టికులర్గా లాస్ట్ సీజన్ 2 వర్గాలుగానో లేదంటే 2-3 కానీ విడిపోయి ఈ కంటెస్టెంట్ ఫ్యాన్స్, ఈ కంటెస్టెంట్ పిఆర్, ఆ కంటెస్టెంట్ మీద ఫ్యాన్ వచ్చేద్ది. మరి అలా రుద్దుతారు మన వాళ్ళు, రుద్ది మనకి ఎక్కిస్తారు. ఈ కంటెస్టెంట్ పిఆర్ ఆ కంటెస్టెంట్ మీద, ఆ కంటెస్టెంట్ పిఆర్ ఈ కంటెస్టెంట్ మీద బలంగా గట్టిగా నెగిటివ్గా రుద్దుకున్నారు. అది చూసి ఆడియన్స్కి ఏంటంటే అరే మనం కరెక్ట్ అయిన వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నావా లేదా అన్న డౌట్లో పడిపోయారు, డైలమాలో పడిపోయారు. వాళ్ళు సపోర్ట్ చేసినా ఓటేసినా అలా కంటెస్టెంట్కి కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ అయ్యి ఫాలోయింగ్ అవ్వాలా, ఫాలోయింగ్ అన్నది రాలా. అందరి కోసం చెప్పట్లా, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ నేను గమనించింది చెప్తా. మీరు చూడండి, ఓపెన్ చేయండి, వాళ్ళ హౌస్లోకి వెళ్ళకముందు ఎవరికైనా ఏ కంటెస్టెంట్కైనా 1,00,000 మంది ఫాలోవర్స్ పెరిగారా? 2 లక్షలు 3 లక్షలు వదిలేండి, 1,00,000 మంది పెరిగారా? ఎవరికి పెరిగి ఉండరు, కనీసం 50,000 కూడా పెరిగి ఉండరు. స్టార్టింగ్లో 1-2 పెరిగి ఉంటారేమో మహా అయితే, అదర్వైజ్ అంతా డొల్లే, ఏంలే. ఎందుకులే? ఎందుకంటే ఓవర్, ఎంత ఓవర్ అంటే అంత ఓవర్ రుద్దుడే మన మీద. అవసరమా భయ్యా అది? ఏమని వచ్చిందా మీకు? రూపాయి లాభం వచ్చిందా? ఏం లేదు. సీజన్ గెలిచినా లేదు, టాప్ 2కి వెళ్ళినా లేదు, టాప్ 5కి వెళ్ళినా కూడా లేదు. ఎందుకు అలాగా? ఏం ఉండదు దానివల్ల ఉపయోగం. మీరు కప్పు కొట్టినా కొట్టకపోయినా, టాప్ 5కి వెళ్ళినా వెళ్ళకపోయినా, అట్లీస్ట్ మీకు జెన్యున్గా మీరు ఎంత చేశారో అది పిఆర్ని పెట్టుకోవాలి. పిఆర్ లేకుండా కష్టమే, నేను అగ్రీ చేస్తా. కానీ ఎంత చేశారో అంత పొగుడుకుంటా అది లిమిట్లో వెళ్తే కనుక మీకు బాగుంటుంది, షో చూసే వాళ్ళకి బాగుంటుంది, షో చెప్పే వాళ్ళకి బాగుంటుంది, బిగ్ బాస్ షోకి కూడా బాగుంటుంది. ఓవర్గా చేయటం వల్ల ఏంటంటే అన్నెసరీ కన్ఫ్యూజన్స్. ఎవడైతే అన్ని వైపులు ఆలోచన చెప్తాడో జెన్యున్గా, వాడిని కూడా జనాలు క్వశ్చన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం అందరూ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటారు. ఎవడ రైట్ ఎవడ రాంగ్ ఎవడో తెలియదు. మనం ఒకటి ఫస్ట్లో అభిమానించాం కాబట్టి ఇంకా ఆడితే కంటిన్యూగా ట్రావెల్ అయిపోయి ఇంకా బ్లైండ్గా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా ఫ్యాన్స్ అయితే. కానీ వాళ్ళు ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఓటైతే వేసేస్తూ ఉంటాం కానీ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అన్నది డౌట్ మాత్రం ఉండిపోద్ది లోపల ఎక్కడో. ఐఎమ్ డామ్ షూర్, చాలా మందితో మాట్లాడాను, దే ఆర్ నాట్ 100% షూర్. కానీ ముందు సీజన్లో అలా లేవు, దే ఆర్ 100% షూర్. అట్లీస్ట్ సీజన్ 5 వరకైనా. ఈ సీజన్ 6 నుంచి జాడ్యం అనేది కొంచెం గట్టి విరిపోయింది. అండ్ కంటెస్టెంట్లు ఓపెన్గా మాట్లాడారు సీజన్ 6లో, నేను 30,000-40,000 ఇచ్చాను, నా మీద మంచి పాజిటివ్ కామెంట్లు చేయించుకోవాలి అని చెప్పి ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఈ పిఆర్ కూడా అతి చేయకపోవటం ఏమవుతుందంటే, మన పిఆర్ వల్ల మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు కానీ, మన మీద వీడియో వచ్చినప్పుడు కానీ కింద విపరీతమైన కామెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మన ఫ్యాన్ పేజెస్ ఒక 20-30 క్రియేట్ చేసి 60-30తో ఒక్కొక్కటి 5 కామెంట్లు చేస్తే 100 కామెంట్లు అయిపోతాయి. అప్పుడు మనకేం వస్తుందంటే, బిగ్ బాస్ ఉన్నప్పుడు మన మీద విపరీతమైన కామెంట్లు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అరే మనకి ఏం సూపర్ ఉందని ఒక పెద్ద బబుల్ క్రియేట్ చేస్తారు. ఆ బబుల్ కూడా ఏ బెలూన్ లాంటిది అనుకో, కొద్ది గొప్ప కొన్ని రోజులు గాలన్నంత వరకు ఆగిద్ది, లేదంటే సూదో ముల్లో గుచ్చుకునే వరకు ఆగిద్ది. కానీ అదేంటనుకున్నారు, నీటి బుడగ ఆ బబుల్, ఇంత దుమ్ము రేగబడినా కూడా పగిలిపోతుంది. సో మనం పాపం చూసి బల్బు అనుకున్నట్టు అవుతుంది. ఏంద్రా మన మీద ఇన్ని కామెంట్లు వచ్చినాయి, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎవడు దేకను కూడా దేకట్లేదన్న ఇది కలిగిద్ది. మనల్ని మనం ఓవర్గా ఊహించుకొని పెద్ద చేసేస్తాం, రిజల్ట్ ఉండదు, అవుట్పుట్ ఉండదు, ఆడు చూసేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే నీకు వచ్చిన 200 కామెంట్లలో 150 కామెంట్లు నీ ఫ్యాన్ పేజెస్ పెట్టినవే. ఆ ఫ్యాన్ పేజెస్ని పెంచి పోషించింది ఎయిదర్ నువ్వు కానీ లేదంటే మీ టీం కానీ, అంతే కదా. మళ్ళీ ఒక్కొక్కటి 2-3 ఫ్యాన్ పేజెస్ కూడా పెట్టుకుంటాడు. వాడికి రోజుకి లంచ్కి డబ్బులు ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి ఎంతో కొంత ఇచ్చి మనం మేనేజ్ చేయటం వల్ల, మెయింటైన్ చేయటం వల్ల
నీకు వచ్చిన కామెంట్లన్నీ అయ్యి అయినప్పుడు నీకు రియల్గా ఉన్నది ఎంత? నువ్వు 200 అనుకోండి, నీకు రియల్గా ఉన్నది 20-30. నీ స్ట్రెంగ్త్ అదే, దట్స్ ద ఫ్యాక్ట్. దాన్ని మనం ఓవర్గా ఊహించుకుంటున్నాం. ఇవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వరు. బట్ అభి వాళ్ళ టైంలో ఏంటంటే ఇంత లేదు. సో 100 కామెంట్లు వస్తే 100 కామెంట్లలో 95 కామెంట్లు జెన్యున్ కామెంట్లే. అట్లీస్ట్ జెన్యున్ పీపుల్ 90% వైజ్ చెప్పుకుందాం. ఎందుకంటే ఒకళ్ళిద్దరు మల్టిపుల్ కామెంట్స్ చేసి ఉండొచ్చు, మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఒరిజినల్ ఫ్యాన్స్. సో 100 పీపుల్ కనుక ఇంటరాక్ట్ అయితే 90% జెన్యున్ ఆడియన్స్. ఎవరితో ఇంటరాక్ట్, ఏ కంటెస్టెంట్ ఇంటరాక్ట్ అయినా. సో అందులో 90%లో మళ్ళీ ఇంకొక 90% అభిజిత్కి ఆ సపోర్ట్ ఉండడం వల్ల ఒరిజినల్ ఆడియన్సే కనెక్షన్ ఎక్కువ ఉంది. సో బబుల్ అనేది క్రియేట్ అవ్వాలి అక్కడ, అది ఫ్యాక్ట్ అది. అందుకనే మీకు ఇన్ని సీజన్స్ అయిన తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మధ్యలో తనకేం పెద్ద సక్సెస్ లేకపోయినా, మధ్యలో అంత ఇంటరాక్షన్ లేకపోయినా ఎక్కడైనా సరే ఓ అభిజిత్ అని కూసేసుకుంటున్నారు. చూడండి, నాకే అభిజిత్ వస్తున్నాడంటే అనిపించింది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా. అయినా మళ్ళీ కొంతమంది కనిపిస్తూ ఉండొచ్చు కొన్ని ఇన్స్టా పేజెస్ కానీ నాకు కానీ ఏంటంటే, ఇప్పుడు నాలంటోడు షో మీద అప్డేట్స్ చెప్పకపోతే, లేదంటే లీక్స్ ఇవ్వకపోతే షోకి బజ్ రాదేమో, క్రేజ్ రాదేమో అని కొన్ని సిచ్యువేషన్స్లో అది రైట్ అవ్వచ్చు. కానీ అగ్ని పరీక్ష షోకి హానెస్ట్గా చెప్తాను, మన వల్ల బజ్ వచ్చింది, మన వల్ల క్రేజ్ వచ్చిందంటే మనం పప్పులో గాలేసినట్టే. మనం ఏమి చెప్పకుండా డైరెక్ట్గా అగ్ని పరీక్ష ప్రోమో లాంచ్ చేసి ఉంటే అక్కడ అభిజిత్ కనిపించగానే క్రేజ్ ఇప్పుడు ఎంత ఉందో అంతకు ఎక్కువే ఉండేది తప్పితే తక్కువ ఉండేది కాదు. మనం ఏదో క్యారీ చేస్తూ తీసుకొచ్చాం, అప్డేట్స్ తీసుకొచ్చాం కాబట్టి ఎంత క్రేజ్ ఉందని అనుకుంటే మాత్రం మనం తప్పే. అలాంటి కంటెస్టెంట్ అయినా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ బిందు మాధవ్ గారు అండ్ నవదీప్ గారు, వాళ్ళేం తక్కువ కాదు, వాళ్ళు రావటం వల్ల కూడా షో క్రేజే. బట్ ఇక్కడ డామినెన్స్ ఎక్కువ అయింది. ఈయన ఇంపాక్ట్ అనేది ఎక్కువ, ఏం చేయలేము. అది ఇంత హౌస్లో ఉన్నప్పుడు ఇంత క్రేజ్ ఉందా, ఇంత పాజిటివిటీ ఉందా అంటే ఉంది. సీజన్ 2 విన్నర్ కౌశల్ గారికి ఉండేది. బట్ బయటకు వచ్చిన తర్వాత లోపల ప్రజెంట్ చేసుకునే విధానం ఉంది. బయటకు వచ్చిన తర్వాత అది లక్ అనుకోండి, అది తెలియనితనం అనుకోండి, లేదంటే మన దురదృష్టం, ఏదైనా అనుకోండి, కానీ లేదు, అది డౌన్ఫాల్ అయింది. లోపల ఉన్నప్పుడు ఇంత క్రేజ్ మన శివాజీ అన్నకు ఉండేది. లాస్ట్ మూమెంట్లో ఇదైపోయింది. ప్రజెంట్ చేసి లోపల ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మాయిల విషయంలో అది రాంగ్గా ప్రజెంట్ చేసుకున్నారు. అది కనుక నుండి ఇంకా శివాజీ అన్న ఇప్పటికీ మైండ్ గేమ్ అంటే మనకి ఇద్దరే ఇన్ని సీజన్ల తర్వాత, అభిజిత్, శివాజీ గారు. బట్ ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, అంటే అభిజిత్ తను ఎప్పుడు నేను తురుముకానని చెప్పుకోడు, కానీ మొత్తానికి ఇది కామెంట్ నాకు ఎవరో మెసేజ్ కూడా చేశారు కామెంట్, తనను పొగుడుకునేలాగా నేను ఇంకో గ్రాండ్ మాస్టర్, అంటే నేను ఇక మైండ్ గేమ్ ఆడతాను తను పొగుడుకునే ఫస్ట్ నేను చూడటం ఒక ప్రోమోలో చూసాను అనమాట. అలాగే ఈ బిగ్ బాస్ అయిపోగానే జనరల్గా ఈ షోలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఛానల్లో, వాటిలో కూడా కనిపించేవాడు కాదు. అంత కనిపించకపోయినా, అంత వినిపించకపోయినా అది క్యారీ అయిందంటే దట్స్ ఔరా రైట్గా ప్రొనౌన్స్ చేశాను, ఔరా అంటారా, అదనమాట. సో ఇదే స్పెషల్ అనాలిసిస్. నేను 2 రోజుల నుంచి చేద్దాం అనుకొని కరెక్ట్గా చెప్పగలనా లేదా, ఆ వర్డింగ్స్ అన్ని దొరికితే లేదని, సరే ఇప్పుడు ఏదైతే ఇదేం చేసేద్దాం అని చెప్పి చేశా. సో మీ ఒపీనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి సీజను, నేను ఈ సీజన్లో గట్టిగా కరెక్ట్గా చెప్తాను, నాకేమనిపించింది ప్రతి సీజన్లోనే నాకేమనిపించింది అదే చెప్తాను, గట్టిగా చెప్తాను. బట్ ఈ సీజన్ ఇంకొంచెం ఓపెన్ అప్ ఇంకా అవుతూ ఉంటాను అనమాట. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ డిస్లైక్ కొట్టారనుకుంటున్నా, మీ ఒపీనియన్ కామెంట్ చేశారనుకుంటున్నా. హైప్ ముఖ్యం, మిగిలిన మర్చిపోయానయ్యా. లైక్ కొట్టంగానే హైప్ వస్తుంది, హైప్ ఇండియా. వారానికి 3 వీడియోలకు హైప్ ఇచ్చంట. ఒకటి నాకు తెలిసింది. రెండో విషయం, కొంతమంది హైప్ కనిపించట్లేదంటే ఆ ఫీచర్ అనేది సరిగ్గా ఎంటైర్ 100% రోల్ అవుట్ అయినట్లేదేమో, లేదంటే మీ యూట్యూబ్ యాప్ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. సో దట్ మీరు హైప్ ఇవ్వచ్చు. నాకని కాదు, ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా హైప్ ఇవ్వచ్చు. బట్ వారానికి 3 సార్లు ఇవ్వచ్చు. 3 సార్లు కొంచెం చూసుకొని మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి హైప్ ఇవ్వండి. ఉపయోగపడింది చిన్న ఛానల్స్కి. ఇది యూట్యూబ్ ఇచ్చిన ఒక అవకాశం, వాళ్ళది గ్రో అయ్యే అవకాశం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.